ఈ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ కి అస్సలు కలిసి రాలేదు. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకటంటే ఒకదానిలో కూడా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఇలా వరుసగా పరాజయాలను చదివి చూసిన జట్టు డీలా పడిపోయింది. అయితే ముంబై ఇండియన్స్ కి ఇప్పుడు ఓ శుభవార్త అందబోతుంది. ఆ జట్టు కీలక ఆటగాడు టీ20లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సూర్యకుమార్ అక్కడ అన్ని ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. కేవలం ఒకే ఒక రొటీన్ టెస్ట్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా గురువారం జరుగుతుందట. ఆ తర్వాత ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడం ఒకటే తరువాయి సూర్యకుమార్ ముంబై జట్టుతోకి చేరిపోతాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుండగా 11వ తేదీన ఆర్సీబీతో ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సూర్యకుమారి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇక సూర్య చేరిక ముంబై ఇండియన్స్ జట్టుకు బాగా కలిసి వస్తుందని అంటున్నారు. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకి సూర్యకుమార్ సూర్యభాయ్ మాదిరిగా నిలుస్తాడేమో చూడాలి. కాగా సూర్యకుమార్ గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా మీద చివరిసారిగా క్రికెట్ మ్యాచ్ ఆడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత చీలమండ గాయంతో అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఎన్సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే సూర్య అన్ని టెస్టులను పూర్తి చేసుకున్నాడు. ఒక రొటీన్ టెస్ట్ మాత్రమే మిగిలింది అతడికి. అయితే ఎన్సీఏ నుంచి రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్ కు ఈ టెస్ట్ తప్పనిసరి అంటున్నారు. ప్రస్తుతానికైతే సూర్యకుమార్ చాలా కంఫర్ట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సూర్యకుమార్ తిరిగి ముంబై ఫ్రాంచైజీతో చేరితే తుది జట్టులో తప్పనిసరిగా ఉంటాడు. అయితే నెట్లో అతడి ప్రదర్శనను బేస్ చేసుకునే జట్టు నిర్ణయం తీసుకునే వీలుంటుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే సూర్యకుమార్ 7వ తేదీన ఢిల్లీతో మ్యాచ్లో బరిలోకి దిగే వీలుంటుంది. లేదంటే మరో 4 రోజుల తర్వాత 11న ఆర్సీబీతో ఆడే మ్యాచ్లోనే సూర్యను చూడొచ్చు.